అట్లా రూపాయి ఇవ్వదు ఏ ప్రభుత్వం అయినా సరే. సో ఇటువంటి కార్యక్రమాలు సమంజసం కాదండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించుకోవాలండి. రైట్. ఒకసారి తాతంశెట్టి నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. జనరల్గా ఏంటంటే నాగేంద్ర గారు చాలా అబ్జెక్షనబుల్ కంటెంట్ మొదటి పేరాలోనే కనిపించింది. అండ్ ఇల్ ఇంటెన్షన్స్, దుర్మార్గపూరితమైన ఆలోచన విధానం ప్రభుత్వానికి సంబంధించి నేను ఐ రిపీట్ చాలా స్పృహతో ఉండే మాట్లాడుతున్నాను. ఎవరికి కట్టబెడతారు మీరు? ఇంకో ధర్మానికి సంబంధించి ముట్టుకు జస్ట్ టచ్ చేసి చూస్తారా? మీరు చేయగలరా? హిందువులు అంటే అంత సులకనా మీకు? మళ్ళీ పొద్దున్న లేస్తే మనం మాడతాం కదా, ధర్మం గురించి మాడతాం, లేకపోతే ఇంకోటి కట్టుబడి ఉంటాం, మెట్లు కడుగుతాం, ఇన్ని చేస్తాం. అవతల వాళ్ళకి మీరే కదా అవకాశం ఇస్తుంది. ఇలాంటి పనులు చేసే ఆయన 151 నుంచి 5 మధ్యలో ఎగరగొట్టుకొని 11కి దిగాడు. మీరు ఇలాంటివి స్వాగతిస్తారా? మీరు మీ అభ్యంతరాలని ప్రభుత్వానికి తెలియజేస్తారా? వాసుదేవన్ గారు, తర్వాత ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులు ప్యానల్లో ఉన్న కిరణ్ గారికి, అలాగే నరసింహ ప్రసాద్ గారు, అతనికి కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు హిందువులు అంటే మనం పెరిగిన వాతావరణంలో చూసింది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక దేవాలయ భూములు ఏదైనా ఉంటే, లేదా తిరుమలలో కాంట్రాక్ట్ స్టిల్ టుడే మనం ఎవరన్నా చేయాలి అంటే ఏమాత్రం లాభం రాకపోయినా నష్టం వచ్చినా కానీ దేవుని కోసం చేద్దాం అనే విధంగా చేసేవాళ్ళం చాలా మంది కాంట్రాక్టర్లను. చాలా మంది అంటే ఇది దేవుని భూమి, నువ్వు తీసుకోవాలి మిరాసి, 4 ఎకరాలు ఈ ఇయర్ నేను చేస్తాను అంటే దాంట్లో కనీసం ఒక్క వడ్ల గింజ కూడా మనం ఆశించకుండా దేవుని భూమికి చేస్తే మనకు మేలు జరుగుతుంది అని చెప్పి ఆ భూమిలో ఉన్న ఆదాయం తీసుకెళ్ళి ఆ గుడికి ఇచ్చేటటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను సార్. అంటే ఇది పవిత్రమైన దేవుడిది, దేవుడి సొమ్మును అంటే మనం వ్యాపారంగా చూసి తీసుకుంటే అది మనకు కలిసి రాదు అన్నటువంటి అంత గొప్ప భక్తి కలిగినటువంటి వాళ్ళతో నుంచి ఈ ఎండోమెంట్ శాఖలు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఇన్ని భూములు ఉన్నాయి కదా, వీటి గురించి ఆదాయం దీన్ని ఇప్పుడు అక్కడ ఒక చిన్న అంత పెద్ద గుడి దగ్గర అంత పెద్ద రూమ్ అడిగితే 2,000 5,000 అంటే ముందు పక్క రెంట్ 10,000 అడుగుతున్నారు కదా. మరి ఇక్కడ వీటిల్లో ఈ కమర్షియలైజేషన్ లో మనం ఎవరికన్నా ఇచ్చి ఇంకా దీన్ని డెవలప్ చేయొచ్చు కదా అని మనమే అడుగుతాం. ఒకవేళ అట్లా వెళ్లే పక్షంలో ఇలాంటివి ఏదన్నా తగిలినప్పుడు, బట్ అఫ్ కోర్స్ నేను డెఫినెట్లీ దానికి ఒక వే ఉంది. ఆదాయం నేను వాసుదేవన్ గారితో 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు పబ్లిక్ గా ఇంత పెద్ద అంటే ఇప్పుడు 10 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే ఒక 100 వచ్చినా 1000 వచ్చినా 1,00,000 వచ్చినా అది దానికే పోతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా మనం సక్రమమైన మార్గంలో చేయాలి అని చెప్పి మనం 100% డ్యామ్ షూర్. అండ్ అటువంటి విషయంలో ఈ ఎండోమెంట్ శాఖ వైపు నుంచి కూడా నేను ఒక విషయాన్ని మీకు ప్రస్తావించదలుచుకున్నాను సార్. ఎందుకంటే ఈ సింహాచలం చందనోత్సవం విషయంలో కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అంటే నిజంగా ప్రక్షాళన, ఇందాక రవికిరణ్ గారు అన్నట్టు నేను కూడా ఒక అప్పీల్ చేస్తున్నా రామనారాయణ రెడ్డి గారికి జనసేనపార్టీ నుంచి. నా దగ్గర ఈ మధ్య కాలంలో ఒక ఎండోమెంట్ అధికారి ఒక చిన్న రికమెండేషన్, అంటే ఐ మీన్ అన్న మీరు ఒకసారి ఒక లెటర్ ఇప్పించి చేస్తే నాకు మంచి జరుగుతుంది, నేను వచ్చేస్తాను అన్నాను. సరే చూద్దాము, దానికి ఏం చేద్దాం, వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. మనము ఒక 10 వరకు పెట్టుకుంటామన్నా, ఐ మీన్ 10 లక్షల వరకు పెట్టుకుంటాం. నేను ఆయన పనిచేసేది సూపరింటెండెంట్, మాక్సిమం ఒక 70,000 ఉంటుంది అతని చేతి. అయ్యే నాకు అర్థం కాలే. అంటే ఇంకేదన్నా ఉన్నా పర్లేదన్నా అంటే దాని ఉద్దేశం అంటే 10 to 15 lakhs ఇచ్చి అతను ఆ పోస్టుకు రావాలని చూస్తున్నాడు, ఒక సామాన్యమైన సూపరింటెండెంట్ వ్యక్తి. నేను ఏం జరుగుతుంది ఈ శాఖలో అంటే అతనికి 70,000 జీతం, ఒకవేళ 12 నెలలు వేసుకున్నా అంతా 8-9 లక్షలు కాదు. నేను 10 నుంచి 15 లక్షలు ఇస్తాను, నన్ను అక్కడికి వేయించమని అడుగుతున్నాడు డైరెక్ట్. నేను గుర్తించింది సార్, నేను షాక్. అట్లే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక కొత్త పద్ధతి పోలీస్ శాఖలో వచ్చింది. 10 నుంచి 15 లక్షలు ఎస్ఐ, 20-25 లక్షలు ఇస్తాము సిఐ స్టేషన్లకు సార్. అది 20-25 లక్షలు ఇచ్చి ఈ ప్రజాప్రతినిధులకు అక్కడికి వస్తే అక్కడ ఏం పని చేస్తారు సార్? అంటే ఉండేది 3 ఏళ్ళు, మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం వాసుదేవన్ గారు, ఉండేది 3 years కంటే మారుస్తారు. ఈ 3 years లో ఒక 20 lakhs 25 lakhs ఇచ్చి సిఎస్ఐలు వస్తున్నారంటే నేను ఫస్ట్ జనసేన నుంచి ఐ అప్పీల్
ఈ సిస్టమ్ వెళ్ళాలి. మన గవర్నమెంట్ లో, మన ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇటువంటి సిస్టమ్ ఉండకూడదు. ప్రజాప్రతినిధి అంటే అఫ్ కోర్స్ వాళ్ళు మార్గం ఎందులో లేదు. కనీసం ఏమన్నారు, జగనన్న బాత్రూంలో కూడా జగనన్న బాత్రూంలోనే 5 రూపాయలు 10 రూపాయలు వసూలు చేసి ఎవరికో వాళ్ళు కట్టబెట్టారు. కానీ అంత నీచంగా, అంటే ఒక పోలీసు అధికారిని నీకు కావాల్సిన వాళ్ళని తెచ్చుకోవడంలో మనకి ఏదో కావాల్సిన అది జరుగుతుంది. కానీ డబ్బులు ఇచ్చి మరి ఇటువంటి ఈ ఎండోమెంట్ లో కూడా ఇటువంటి జరుగుతూ ఉంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి క్షుణ్ణంగా ప్రక్షాళన జరగాలి అంటున్నా. ఎస్, డెఫినెట్ గా చెప్తున్నాను నేను. ఇదే విషయాన్ని చర్చి విషయంలోనూ ఒక గోడ మీరు సర్దుకోవాలి, ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని నేను చూశాను కదా. లేదా అట్లే ఒక మసీదు విషయంలోనూ ఇంత ప్రాంప్ట్ గా మీరు చేయగలరా? ఎందుకు చేయలేరు అంటే, ఎస్, అది ఒక కరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. నేను నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్. నేను పవన్ కళ్యాణ్ గారి అనుచరుడు, పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు, నేను ముస్లింస్ వ్యతిరేకం కాదు, వాళ్ళు జరిగితే ఒప్పుకోను అని ఒక 2 రోజుల నుంచి ఆయన ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్తే, పవన్ కళ్యాణ్ గారు కొన్ని పార్టీలు నిన్న కూడా వక్ఫ్ బోర్డు అవినాష్ రెడ్డి వచ్చి ఈదులోకి వచ్చి ఆయనకే ముస్లింస్ కు ప్రేమ ఉన్నట్టు ఈదులోకి వచ్చి ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళు, అంటే ఎవరైతే ఈ కనపడకుండా పోయినారు. ఉప ముఖ్యమంత్రి అనే ఒక ట్యాగ్ వేసుకున్నటువంటి అంజాద్ బాషా తన సొంత పక్కింటి ముస్లింకు కూడా 10 పైసలు సాయం చేయని అంజాద్ బాషా అలాంటి ఈ రోజు మళ్ళా బ్యానర్లు పట్టుకొని ఈదులోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉగ్రవాదం తప్పుగా మాట్లాడుతున్నారంటే, ఎస్, రియల్లీ మా జనసేన నుంచి ముస్లిం సోదరులే దాన్ని తిప్పి కొడుతున్నారు. ఐ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పలేకపోతే మన బ్రతుకు మనం బ్రతకలేకపోతే. ఇప్పుడు ఈ పర్టికులర్ జీవోకి సంబంధించి మీ అభ్యంతరాలు ఏమన్నా మీ పార్టీ తరఫున వ్యక్తం చేసే అవకాశం ఉందండి? నేనేమంటున్నానంటే, అసలు ఈ తొలి దశలోనే నాగేంద్ర గారు ఇప్పుడే దీన్ని స్క్రాప్ చేయించకపోతే, ఈ 30 రోజులు ఈ అప్పీల్స్ రిఫరెండము ఇప్పుడే స్క్రాప్ చేయించకపోతే రేపు పొద్దున ఇది క్యాన్సర్ అయిపోతుంది. రాష్ట్రంలో ఉన్న దేవాలయ భూములన్నీ ఇలా ఉర్సా కంపెనీలు ఉన్నాయి కదా, 2 నెలలు పుట్టి పురిట్లోనే ఉన్న 2 నెలల కంపెనీలన్నీ కూడా దోచుకెళ్ళిపోతాయి. 99 పైసలకి ₹2.94 దోచుకెళ్ళిపోతాయి. మీరు దాన్ని స్వాగతిస్తారా? నేను 100% నేను ఇప్పుడు ఒంటిమిట్ట కోదండరామస్వామి అప్పటి నుంచి తెలుసు సార్ నాకు. ఇప్పుడు అది రాష్ట్రం ముఖ్యమంత్రిని తీసుకొచ్చేది. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి భూములు, మిరాసి భూములు చెక్ చేస్తే చాలా